షూటింగ్ స్పాట్లో ఉండాల్సిన నటుడు పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యాడు. నేను బతికే ఉన్నానంటూ గోడు వెళ్లబోసుకున్నాడు. కామెడీ యాక్టర్ వేణుమాధవ్ హైదరాబాద్ కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. వేణుమాధవ్కు ప్రాణాంతక వ్యాధి వచ్చిందని, చనిపోతున్నాడంటూ ఓ టీవీ ఛానల్తో పాటు సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. అయితే ఇదంతా దుష్ప్రచారమని, తాను బాగానే ఉన్నానని, అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ వేణుమాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిరంజీవి 150వ సినిమా, బాలకృష్ణ 100వ సినిమా సక్సెస్ కావాలని, తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించానని, తనకు క్యాన్సర్ లేదని స్పష్టం చేశారు వేణుమాధవ్. ఆసుపత్రిలో చివరిసారిగా మాట్లాడిన వేణుమాధవ్. మరి ఇప్పుడు మాట్లాడుతుంది వేణుమాధవ, వాడి తమ్ముడా, వాడి బామ్మడిదా? ఎందుకు ఇది, ఈ దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనేది వీళ్ళ మీద కేసు పెట్టడం కోసం కుషాయిగూడ ప్రెస్కి రావడం జరిగింది. అలాగే దీనిపైన పూర్తిగా సిపి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది.